ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 ప్రిపేర్ అయ్యే వారికి ఒక శుభవార్త. షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిభావంతులైనటువంటి నిరుపేద విద్యార్థులకి ప్రోత్సహించడం కోసం స్పెషల్ ఆఫర్ని అందిస్తున్నాము. ఆ స్పెషల్ ఆఫర్స్ వివరాలని చూద్దాం. డిసెంబర్ 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి 2 నూతన బ్యాచ్లకి మాత్రమే స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఏంటా స్పెషల్ ఆఫర్ అంటే క్లాస్ రూమ్ టీచింగ్లకు సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్లో అండ్ మాల్ టెస్ట్ సిరీస్ పైన మనకి ఇక్కడ 20% డిస్కౌంట్తో కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే మొత్తం ఫీజులో 20% కన్సెషన్ అనేది ఇవ్వబడుతుంది. సో మరి ఇది ఓన్లీ డిసెంబర్ 2, 2021 ప్రారంభమవుతున్నటువంటి ప్రధాన బ్రాంచ్ అయినటువంటి కాకినాడలో మాత్రమే ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4 అభ్యర్థులకు ఇది ఉపయోగపడుతుంది ఈ కోచింగ్. మీ అందరూ కూడా తెలుసు, షామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 20 వసంతాలైనటువంటి సందర్భంగా ఈ ఆఫర్ అనేది ఇస్తున్నారు. గత నోటిఫికేషన్లలో 13,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలని, ఎన్నో స్టేట్ ర్యాంకులని సాధించినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. షామ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్లో చేరడం ద్వారా మీ విజయం అనేది మరింత సులువవుతుంది. ఈ యొక్క అవకాశం ఏదైతే మనకి 20% డిస్కౌంట్ ఉందో ఈ యొక్క 20 సంవత్సరాల సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా తెలియచేయండి. అవకాశం వినియోగించుకోండి. మరొకసారి ఈ ఆఫర్ మాత్రం డిసెంబర్ 2, 2021 ప్రారంభమయ్యే ఆ 2 బ్యాచ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, త్వరపడండి ఫ్రెండ్స్. షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి ఈ స్పెషల్ ఆఫర్ని వినియోగించుకొని నూతన బ్యాచ్ల్లో అడ్మిషన్ తీసుకోండి. షామ్ ఇన్స్టిట్యూట్ స్థాపించి 20 సంవత్సరాల సందర్భంగా మరో స్పెషల్ ఆఫర్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ ఆన్లైన్లో ఏదైతే మనకి ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ ఉందో మనకి మన షామ్ ఇన్స్టిట్యూట్ అంటే ఆఫ్లైన్ కోచింగ్ ఎంత సిస్టమేటిక్ ఉంటుందో ఆన్లైన్ కూడా అదే సిస్టమేటిక్ వేలో నిర్వహిస్తూ విద్యార్థుల యొక్క మన్ననలని పొందినటువంటి సంస్థ మన షామ్ ఇన్స్టిట్యూట్. సో మరి 20 వసంతాలైన సందర్భంగా 20 years యానివర్సరీ ఒక స్పెషల్ ఆఫర్స్ని మీకు ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే 30% ఆఫ్ ది డిస్కౌంట్ ఆన్ ది ఆల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆల్ ఆన్లైన్ కోచింగ్ గివెన్ బై ది షామ్ ఇన్స్టిట్యూట్. ఒక గొప్ప ఆఫర్ అనమాట ఇది ఈసారి 30% అంటే ఆన్లైన్ కోచింగ్ పని. ఇక్కడ ఇది ఏపీ అండ్ తెలంగాణ అందరికీ వర్తిస్తుందండి. ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి అండ్ తెలంగాణలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వారికి ఇది ఆన్లైన్ కోచింగ్ ఆఫర్ వర్తిస్తుంది. ఇది ఆఫర్ కూడా ఇది కూడా లిమిటెడ్ పీరియడ్. అంటే ఏదైతే బ్యాచ్ మనకి ఆన్లైన్ బ్యాచ్ 2 డిసెంబర్ స్టార్ట్ అవుతుందో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ రోజు నుండి జాయిన్ అయిన వాళ్ళకి ఈ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కోచింగ్లో. గతంలో అయితే ఫుల్ కోర్స్ వచ్చేసి మనకు 9,000 రూపీస్ ఉండేది 8 నెలల వ్యాలిడిటీతో. ఈసారి 6,300 రూపీస్ అండి, 30% ఆఫర్. అండ్ జనరల్ స్టడీస్ 6,000 ఉండింది 6 months వ్యాలిడిటీతో. ఈసారి 4,200 రూపీస్ అండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్ట్స్ 6 months వ్యాలిడిటీతో 5,000 ఉండింది. ఈసారి 3,500 రూపీస్. అండ్ మోడల్ టెస్ట్ సిరీస్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించింది గతంలో 1 year వ్యాలిడిటీ 4,000 ఉండింది. ఈసారి 2,800 రూపీస్ అండి. సో ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఇది 2 డిసెంబర్ 2021 వరకే ఉంటుంది. మళ్ళీ పొడిగించే అవకాశం కూడా లేదు కాబట్టి త్వరపడండి ఫ్రెండ్స్. సో విద్యార్థి విజేతగా నిలవడానికి ఉన్నటువంటి ఒక సిస్టమేటిక్ ప్లానింగ్లో ఉంటాయి కాబట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 1, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో మనకి అపాయింట్మెంట్స్లో ఒక ముఖ్యమైనటువంటి అపాయింట్మెంట్ మనకు ఉంది ఈరోజు. భారతదేశ నూతన ప్రధాన నావిక అధికారిగా అడ్మిరల్ ఆర్ హరికుమార్ నియమితులు కావడం జరిగింది. సో వీరు భారతదేశ 25వ భారత ప్రధాన నావికాధికారిగా సో వీరు అపాయింట్మెంట్ కావడం జరిగింది నిన్ననే, అడ్మిరల్ ఆర్ హరికుమార్. సో మరి ఎవరి ప్లేస్లో వచ్చారు వీరు అన్నప్పుడు సో వారు కరంబీర్ సింగ్ స్థానంలో భారతదేశ నూతన ప్రధాన నావికాధికారిగా చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్గా
నియమితులు కావడం జరిగింది. ఇతను ఎన్నో వారు అన్నప్పుడు ఇక్కడ 25వ వారం. మరొక అంశం మనం చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 4, సో డిసెంబర్ 4ని జాతీయ నావికాదళ దినోత్సవంగా ఇండియన్ నేవీ డేగా జరుపుకుంటాం. అంతేకాకుండా భారతదేశ నావీని మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలాంతర్గాములు కూడా ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకోవడానికి. ఇది ప్రాజెక్ట్ 75లో భాగంగా ఈ యొక్క ఇలాంటి స్కార్పిన్ తరగతికి చెందినటువంటి జలాంతర్గాములని కొనుగోలు చేసుకుంటున్నాం. ఇందులో పర్టికులర్గా చూసినట్లయితే స్కార్పిన్ తరగతికి చెందినటువంటి 6 జలాంతర్గాములని మనం కొనుగోలు చేస్తున్నాం. ఆల్రెడీ 4 జలాంతర్గాములు భారత నావికాదళంలో అవి ప్రవేశించడం జరిగింది. పనిచేయడం కూడా ప్రారంభించాయి. ఏవి ఆ 4 అంటే ఇక్కడ ఐఎన్ఎస్ కల్వరి ఒకటి, ఐఎన్ఎస్ కరంజ్, మరొకటి ఐఎన్ఎస్ కందేరి, మరొకటి చూసినట్లయితే ఐఎన్ఎస్ వేలా. ఇవి ఆల్రెడీ మన భారత నావికాదళంలో విధులు నిర్వహిస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు రాబోతున్నాయి త్వరలో ఐఎన్ఎస్ వగీర్ మరియు ఐఎన్ఎస్ వగ్జీర్. ఐఎన్ఎస్ వగ్జీర్. ఇవి మనకు ఇవి స్కార్పిన్ తరగతి చెందినటువంటి జలాంతర్గాములుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ అండి మనకి భారత నావికాదళ ప్రధానాధికారిగా ఆర్ హరికుమార్ నియమితులు కావడం. తర్వాత మనం డిస్కస్ చేసుకోవాల్సిన మరో అంశం మరి భారత ప్రధాన సైనిక అధికారిగా అంటే ఇక్కడ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా చీఫ్ ఆఫ్ ది మన ఇండియన్ ఆర్మీ స్టాఫ్గా ఎవరు ఉన్నారు? భారత ప్రధాన సైనికాధికారిగా పనిచేస్తున్న వారు జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే, నరవానే పనిచేస్తున్నారు. మరో అంశం మనం గమనించినట్లయితే మరి చీఫ్ ఆఫ్ ది ఇండియన్ నేవీ వీరైతే మరి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ ఎయిర్ ఫోర్స్ అనమాట. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే భారత ప్రధాన వైమానిక అధికారి ఎవరు పనిచేస్తున్నారంటే వారి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, విఆర్ చౌదరి గారు ప్రజెంట్ పనిచేస్తున్నారు, విఆర్ చౌదరి. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇంతను డిస్కస్ చేసినట్టు డిసెంబర్ 4 అయితే జాతీయ నావికాదళ దినోత్సవం అయితే జనవరి 15 జాతీయ సైనిక దినోత్సవం అండ్ అక్టోబర్ 8 అనేది భారత వైమానిక దళ దినోత్సవం. ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం. మరి ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ 2021 సంవత్సరానికి మరి ఎక్సలెన్స్ ఇన్ అవార్డ్ని మన ఎవరికి ఇవ్వడం జరిగింది అన్నప్పుడు ఇక్కడ 4 జర్నలిస్ట్కి ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఎన్డీటీవీకి చెందినటువంటి శ్రీనివాసన్ జైన్ అండ్ మరియం అలవికి ఇవ్వడం జరిగింది. అండ్ ద వీక్ పత్రికకు చెందినటువంటి ద వీక్ మ్యాగజైన్ చెందినటువంటి లక్ష్మీ సుబ్రహ్మణ్యన్ అండ్ భాను ప్రకాష్కి అవార్డు అనేది ఇవ్వడం జరిగిందండి. శ్రీనివాసన్ జైన్ అండ్ మరియం అలవికి ఈ అవార్డు రావడానికి గల కారణమైనటువంటి ఒక ఆర్టికల్ ఏంటి, దేనిపైన వారు చేయడం జరిగింది అన్నప్పుడు ఒక సంబంధించినటువంటి పరిశోధన ఒక సంబంధించిన కార్యక్రమం ఏంటంటే ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి లవ్ జిహాద్ ఉన్న ఒక అంశం పైన, ఒక వివాదాస్పదమైనటువంటి అంశం పైన వాళ్ళు ఈ సంబంధించినటువంటి ఒక టీవీ కార్యక్రమాన్ని చేయడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ ఇండియా అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2021 పొందిన వారు ఎవరన్నప్పుడు ఆ సంబంధించినటువంటి జర్నలిస్టులను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీటీవీకి చెందినటువంటి శ్రీనివాసన్ జైన్, మరియం అలవి అండ్ ద వీక్ మ్యాగజైన్ చెందినటువంటి లక్ష్మీ సుబ్రహ్మణ్యన్ అండ్ భాన్ ప్రకాష్. మరి జర్నలిజం ప్రెస్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడైతే మనం పత్రికా రంగాన్ని 4th ఎస్టేట్ అని పిలుస్తాం. పత్రికా రంగాన్ని 4th ఎస్టేట్ అని పిలుస్తున్నాం. దాంతోపాటుగా ఇప్పుడు సోషల్ మీడియాను ఏదైతే సామాజిక వేదిక అంటున్నామో మరి ఈ సోషల్ మీడియాని ఒక 5th ఎస్టేట్గా పిలుస్తున్నాం. మరి సోషల్ మీడియా అని చెప్పేసి అన్నప్పుడు గుర్తుకొచ్చే అంశం ఇక్కడ ఇటీవల కాలంలోనే ప్రముఖ సామాజిక వేదిక అయినటువంటి ట్విట్టర్కి సిఇఓగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక జాక్ డోర్సే స్థానంలో మన భారతీయుడు నియమితులు కావడం జరిగింది. వారే పరాగ్ అగర్వాల్. పరాగ్ అగ్రవాల్ నియమితులు కావడం అనేది జరిగింది. ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలి. దాంతోపాటుగా మన భారతదేశంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాలు కూడా దేశంలో ప్రెస్ గురించి చూస్తున్నాయి. మరి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అయితే ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు సికే ప్రసాద్ అండ్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేస్తున్న వారు అవీక్ సర్కార్. దీంతో పాటుగా ఇంకా మనం చూసినట్లయితే ఇంకా 2021 సంవత్సరానికి అయితే నోబెల్ శాంతి బహుమతిని పొందిన వారు కూడా ప్రముఖ జర్నలిస్టులే.
వారు ఒక ఫిలిప్పైన్ దేశానికి చెందినటువంటి మేరియా రెస్సా, ఫిలిప్పైన్ దేశానికి చెందిన మేరియా రెస్సా, వీరితో పాటుగా ఒక రష్యా దేశానికి చెందినటువంటి ద్విమిత్రి మిరటోవ్. ఎవరండి? ద్విమిత్రి మిరటోవ్లకి 2021 సంవత్సరానికి గాను సో వీరికి ఒక అవార్డు రావడం జరిగింది, నోబెల్ శాంతి ఒక బహుమతి రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ పాయింట్. స్వీడన్ దేశం రాజధాని స్టాక్హోమ్. సో మరి 1 వీక్ కాలంలోనే రెండోసారి వీరు ప్రధానమంత్రిగా నియమితులు కావడం జరిగింది. వారే మగ్దలేనా అండర్సన్ అండి. సో మన ఇమేజ్లో చూడొచ్చు, వీరే మగ్దలేనా అండర్సన్. స్వీడన్కి మరొకసారి ఆమె ప్రధానమంత్రి కావడం జరిగింది. సో మనకు ఒక 1 వీక్లో బ్యాక్లో ఈమె స్వీడన్గా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది పొద్దున. సో మధ్యాహ్నం వరకు అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ సమీకరణ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక కూటమి వీరికి మద్దతు ఉపసంహరించుకోవడం జరిగింది. సో వెంటనే వీరు రాజీనామా చేశారు. మళ్ళీ మరొకసారి అక్కడ రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్వీడన్కి మరొకసారి వీరు ప్రధానమంత్రి నియమితులు కావడం జరిగింది. అయితే ఇక్కడ మరి మళ్ళీ వారికి విశ్వాసాన్ని ప్రవేశపెడతారా ఎలా అనేది వాళ్ళకు ఉన్నటువంటి స్వీడన్లో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు మనం సో తర్వాతలో చూసుకోవాలి. మరి ఇప్పటికైతే మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏంటంటే, స్వీడన్ దేశానికి తొలి మహిళ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులు కావడం జరిగింది? వారే మగ్దలేనా అండర్సన్. మరి స్వీడన్ రాజధాని వచ్చేసి స్టాక్హోమ్. సో మరి నోబెల్ అవార్డుని ప్రతి సంవత్సరం కూడా అంటే శాంతి బహుమతి మినహా, శాంతి బహుమతిని అయితే నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో ఇస్తే, సో మరి ఇక్కడ స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో డిసెంబర్ 10న సో మిగతా నోబెల్ బహుమతిని ఏవైతే మనకి వైద్య రంగం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక శాస్త్రంలో అవార్డులను ఇక్కడ ఇస్తారు. సో శాంతి బహుమతిని మాత్రం నోబెల్ శాంతి బహుమతిని ఓస్లో ఇస్తారు. సో స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో ఇలా అవార్డ్స్ని ప్రకటించడం అనేది ప్రదానం చేయడం అనేది జరుగుతుంది డిసెంబర్ 10. సో ఆ నేపథ్యం చూసుకోవాలండి ఇక్కడ. ఇక చైనా అండి. సో మరి చైనా ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని, ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని పంపించడం జరిగింది విజయవంతంగా. సో మరి చైనా పంపించినటువంటి ఆ కృత్రిమ ఉపగ్రహం పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే జోంగ్జింగ్ ఒక 1D అని చెప్పేసి ఒక ఉపగ్రహాన్ని చైనా పంపించడం అనేది జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిందేండి. ఇటీవల కాలంలో జోంగ్జింగ్ అనే ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని పంపించినటువంటి దేశం ఏదన్నాడు, అదేంటంటే చైనా. ఓకేనండి, చైనా పంపించినటువంటి కమ్యూనికేషన్ శాటిలైటే ఇది జోంగ్జింగ్. ఇక నెక్స్ట్ అండి, నాగాలాండ్ రాష్ట్రం తమ రాష్ట్రంలో భద్రతని ఆ విధంగా ఎవరైనా సంబంధించినటువంటి ఒక శాంతి భద్రత విషయంలో కానివ్వండి, మరేదైనా విషయంలో కానివ్వండి పోలీస్ సహాయం అవసరం ఉంటుంది. కాబట్టి నాగాలాండ్ ప్రభుత్వం, నాగాలాండ్ పోలీస్ శాఖ తొలిసారిగా కాల్ యువర్ కాప్ అనే ఒక కార్యక్రమాన్ని, ఒక యాప్ని ప్రారంభించడం జరిగింది. సో నాగాలాండ్ పోలీస్ లాంచెస్ కాల్ యువర్ కాప్ మొబైల్ అప్లికేషన్ ఫర్ ది సిటిజన్స్ ఆఫ్ ది నాగాలాండ్. రాష్ట్ర ప్రజల గురించి, పౌరుల గురించి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఇది కాల్ యువర్ కాప్ ఎందుకోసం అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భాగంగా, ఐటీలో భాగంగా సో వివిధ యాప్ను ప్రారంభించబడ్డప్పుడు మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు అనమాట. సో మరి అబౌట్ నాగాలాండ్ గురించి చెప్పినట్లయితే, మరి నాగాలాండ్ మనకి హార్న్బిల్ బర్డ్స్ ఫెస్టివల్ నిర్వహించుకునే రాష్ట్రం ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో నాగాలాండ్ రాష్ట్రం హార్న్బిల్ బర్డ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. నాగాలాండ్ రాష్ట్రంలో హార్న్బిల్ బర్డ్స్ ఫెస్టివల్ నాగాలాండ్ రాష్ట్రం ఉంటుంది. పక్కే హార్న్బిల్ బర్డ్స్ ఫెస్టివల్ అనేది అది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్ నాగాలాండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి ప్రజెంట్ అయితే నిఫ్యూ రియో ఉన్నాడండి. ఎవరండి? నిఫ్యూ రియో నాగాలాండ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి. బార్బడోస్ ఇది ఒక కరేబియన్ దీవులలో ఉన్నటువంటి ఒక దేశమే బార్బడోస్. సో మరి ఇటీవల వార్తల్లో ఉంది. బార్బడోస్కి తొలి మహిళ ప్రెసిడెంట్గా నియమితులైనారని ఒక వార్తల్లో ఉంటే, ఇటీవల కాలంలో బార్బడోస్ మరి నవంబర్ 30 అంటే నిన్న నవంబర్ 30, 2021 నుండి బార్బడోస్ దేశం ప్రపంచంలో ఒక అధ్యయనాన్ని ఆ విధంగా లిఖించింది. ఏంటంటే నవంబర్ 30, 2021 నుండి బార్బడోస్ దేశం ఒక రిపబ్లిక్ దేశంగా మారిపోయింది అనమాట. అక్కడ ఉన్నటువంటి ఎలిజబెత్ రాణి యొక్క, ఎవరైతే మనం ఎలిజబెత్ బ్రిటిష్ ఇంగ్లాండ్ రాణి అంటున్నామో, ఎలిజబెత్ II రాణి యొక్క పరిపాలన అనేది అక్కడ అంతమొందించడం జరిగింది. అంటే అక్కడ నుండి క్విట్ కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి బార్బడోస్ ఒక న్యూయెస్ట్ రిపబ్లిక్ ఇన్ ద వరల్డ్లో ఒక కొత్త రిపబ్లిక్ దేశంగా అక్కడ బార్బడోస్ దేశం ప్రకటించుకున్నది అనమాట. సో మరి బార్బడోస్ దేశానికైతే అక్కడ అధ్యక్షురాలు ఉన్నారు. వారే మనకు శాండ్రా ప్రొనెల్లా మొసన్. సో ఇది ఒకప్పుడు బ్రిటిష్ కాలనీగా ఉండేది. ఈ బార్బడోస్ని ఒక బ్రిటిష్లో పరిపాలించే కాలనీగా, ఒక స్లేవ్ కాలనీగా పిలిచేవారు బార్బడోస్ని. అది 1966లో ఇండిపెండెన్స్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ రాణి ఆ దేశ పెద్దగా, ఆ దేశ అధిపతిగా ఉండేవారు.
సో ఆ అధికారాన్ని తొలగించుకోవడం జరిగింది బార్బడోస్ దేశం. కాబట్టి ప్రపంచంలో నూతనంగా రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకునే దేశం ఏదన్నప్పుడు బార్బడోస్ దేశం. బార్బడోస్ దేశ రాజధాని వచ్చేసి ఏదండి బ్రిడ్జ్ టౌన్. సో బ్రిడ్జ్ టౌన్ అనేది సో బార్బడోస్ దేశ రాజధాని. ఓకేనా. ఇక నెక్స్ట్ అండి మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నవంబర్ 19, 2021 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు ఏంటంటే దేశంలో 3 రైతు సంక్షేమ చట్టాలు తీసుకొచ్చాం. అయితే అది రైతులకు మద్దతు లేదు, రైతుల పోరాటం చేస్తున్నారు, రైతులు ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఆ చట్టాలను మేము ఉపసంహరించుకున్నట్టు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లుని రాజ్యసభలో ఆ విధంగా బిల్లుల్ని అంటే ఏదైతే రైతు చట్టాలు మేము రద్దు చేశామో వాటిని రద్దుకు సంబంధించిన బిల్లుని సో మరి ఫామ్ లాస్ రిఫిల్ బిల్ అని చెప్పేసి అంటాం. మరి ఇది నవంబర్ 29, 2021 దీన్ని ఒక లోకసభ రాజ్యసభ చేత ప్రభుత్వం ఏం చేసింది ఆమోదించుకుందనమాట. దీనికి సంబంధించిన బిల్లుల్ని రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నరేంద్ర సింగ్ తోమర్ సో దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత అక్కడ బిల్లులు అనేది ఆమోదించబడ్డాయి. ఏవి బిల్లులు రద్దు ఆమోదించబడింది అంటే మూడు రైతు చట్టాలకు సంబంధించినటువంటి బిల్లుల రద్దుని ఆ విధంగా ఆమోదించడం జరిగింది. అవి ఏవో చూద్దాం. ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ అండ్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020 సంబంధించినటువంటి ఈ చట్టానికి రద్దుకు సంబంధించింది ఒక బిల్లు. అంటే రైతులకు సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ధరల స్థిరీకరణ ఉందో ధరలకు ఆ విధంగా ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి ఒకటి ఈ యొక్క రైతు సేవలకు సంబంధించిన బిల్లును ఒక విధంగా రద్దు చేసుకోవడం జరిగింది. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్. సో ఇక్కడ ఫార్మర్స్ ప్రొడ్యూస్ సంబంధించిన ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ను కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా నిత్యావసర సరుకుల స్థిరీకరణ ఏదైతే ఉందో ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020 కూడా సో రద్దు చేయడం అనేది జరిగింది. ఓకేనా. డేట్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ అండి మనకి మలేషియాలో జరిగినటువంటి ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్. సో మొదటిసారిగా ఈ మలేషియన్ ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ని మన భారత క్రీడాకారుడు అయినటువంటి స్కాష్ క్రీడాకారుడు అయినటువంటి సౌరవ్ ఘోషల్ గెలుచుకోవడం జరిగింది. కొలంబియా దేశానికి చెందినటువంటి మైగల్ రొడ్రిగేజ్ పైన గెలుచుకోవడం జరిగింది. కాబట్టి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జనరల్గా మలేషియా అంటే మనం బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ చూస్తుంటాం, కానీ ఇక్కడ మలేషియా ఓపెన్ స్క్వాష్ ఛాంపియన్షిప్ 2021 విజేతగా నిలిచిన వారు ఎవరంటే మన భారతీయుడు తొలిసారిగా ఈ యొక్క పథకం సాధించడం జరిగింది, టైటిల్ సాధించడం జరిగింది. అదే అతని పేరే సౌరవ్ ఘోషల్ అండి. ఇవ్వండి మనకి డిసెంబర్ 1, 2021 ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.